గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అది వచ్చేసి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా ఉక్కు మనిషి ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. ఆల్రెడీ ఆయన నేను బర్త్డే గురించి కూడా చేశాను. ఆయన 1875లో పుట్టారు, 1950లో చచ్చిపోయారు అనమాట. అంటే 75 ఇయర్స్ బతికారు కరెక్ట్గా. చెప్పా కదా ఆల్రెడీ మీకు. ఆయన బర్త్డే రోజు ఆ రజాకార్ సినిమా చూడండి, అది చాలా బాగుంది, నేను చూశాను. ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన మనకి నిజామ్స్ నుంచి హైదరాబాదు రెసిడెన్సీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనకి ఆంధ్రాకి కలిపింది, ఇవన్నీ చెప్పాను కదా నేను. ఒకసారి మీకు కావాలంటే రివ్యూలు పెడతాను, చెక్ చేయండి. సో ఈరోజు వచ్చేసి అయింది 75th డెత్ డే అనమాట. ఆయనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని చెప్పి ఒకటి రూల్ ఉండేదన్నమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు అన్ని రాజ్యాలు ఐకమత్యంగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి బలం సరిపోదు అనమాట. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎట్లా అంటే అన్ని రాజ్యాలు ఒకేలాగా ఉంటే వీళ్ళు ఏంటంటే పాలించడానికి వీళ్ళకి అధికారం ఉండదన్నమాట. వీళ్ళు అందరూ రాజులు బట్టి తిరగబడ్డారు అనుకోండి, వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏం చేసుకున్నారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారనమాట. దట్ ఈజ్ మీన్స్ ఇప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ డివైడ్ చేశారు. ఇప్పుడు హైదరాబాదే తీసుకోండి. ఇంతకుముందు ఇప్పుడైతే తెలంగాణలో ఉందండి, ఇంతకుముందు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ రెసిడెన్సీ అనుకోండి, దాన్ని ఐఎమ్స్ పాలించేవాళ్ళు. అలా లేదంటే వేరే తీసుకోండి, ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ ఝాన్సీ తీసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారిది. అది ఓన్లీ ఝాన్సీ, బుందేల్ఖండ్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఉత్తరప్రదేశ్లో. అలాంటి వాటికి సపరేటు చిన్న చిన్న సామంతరాజులు ఉండేవాళ్ళు, ఇంకా అక్బర్ లాంటి బాద్షాలు ఇలాంటి ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఇలా ఉండేవాళ్ళు. ఇలాంటి ఉన్నదాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటాం అనమాట. దేని దానికి విడగొట్టేసి మనం రూల్ చేసుకోవడం దాన్ని. దానివల్ల ఏంటంటే ఏ రాజుకి ఆ రాజు ఉంటాడు కాబట్టి వీళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు, యూనిటీ తక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం అటు చేసేవాళ్ళు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డే వచ్చిందో మన బ్రిటిష్ వాళ్ళ నుంచి 1947 ఆగస్ట్ 15th, వెంటనే స్టేట్స్ని కంబైన్ చేయడం మొదలెట్టారనమాట. అంటే అఖండ భారత్ ఏదైతే ఉందో దాన్ని మనం మళ్ళీ తిరిగి అఖండ భారత్గా చేయడం మొదలెట్టారనమాట. ఆ దాంట్లోనే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్ని సపరేట్ అయిపోయినది, వేరే మ్యాటర్, అది వేరే టాపిక్, దీనికి సంబంధం లేదు. సో అదనమాట. అలా చాలా స్టేట్స్ని కలిపి లాస్ట్లో హైదరాబాద్ని అయితే కలపడానికి టైం తీసుకున్నారన్నమాట. తీసుకోవడం కంటే వాళ్ళు నైజామ్స్ అంత దరిద్రంగా పాలించారు లాస్ట్లో అని చెప్పుకోవచ్చు అనమాట. హైదరాబాద్ని వాళ్ళు పెట్టాల్సి అట్టెట్టు కాదనమాట. వెళ్ళిపోయే ముందు చాలామంది చంపేసేసి ఇవన్నీ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా నేర్పుతో ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో జోహార్ సార్, అమర్ హై, సెల్యూట్, జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.